హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. ప్రస్తుతం నారా బ్రాహ్మణి వ్యాఖ్యలు రాష్ట్రం మొత్తం కూడా కలకలం రేపుతున్నాయి. దీని మీద పలువురు వైసీపీ నేతలు కూడా స్పందించడం జరిగింది. ఇదంతా చూస్తుంటే నెక్స్ట్ టీడీపీ అధ్యక్షురాలు బ్రాహ్మణియ అనే ఒక క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. దీని గురించి మరింత వివరణ మనం ప్రస్తుతం పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఈ గ్రాఫ్ తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల కుటుంబాల్లో ఓట్లని వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ కుటుంబం నుంచి మనకు ఓట్లు పడవు అంటే గనక ఒక్క 10 రోజులు ఊర్లో లేని వాళ్ళ ఓటు కూడా తీసేయించే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటారు, హైదరాబాద్లో వాళ్ళకి ఓటు లేదు, ఊర్లో ఓటు ఉంది కదా అని చెప్పి 2 చోట్ల ఓటు ఉండకూడదు అన్నారని చెప్పి వాళ్ళు ఊర్లో ఓటు ఉంచుకొని హైదరాబాద్లో ఓటు నమోదు చేసుకోలేదు. పోనీ ఢిల్లీలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, ఓటు నమోదు చేసుకోలేదు అనుకోండి, ఏం చెప్తున్నారు? ఆ అబ్బాయి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఓటు తీసేయమని చెప్తున్నారు. ఇక్కడ ఓటు పోతుంది, అక్కడ నమోదు చేసుకోలేదు. అతను అక్కడ ఎందుకు నమోదు చేసుకోడు? నాకు ఇక్కడ ఓటు ఉంది కదా అని నమోదు చేసుకోడు. ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, రిమాండ్లో ఉన్నాడు. ఈ రిమాండ్ నుంచి విడిపించుకోవడం తక్షణ కార్యక్రమం అని చేసుకునే క్యాడర్ చెయ్యండి. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రిమాండ్లో ఉన్నదానికంటే కూడా దారుణమైన విషయాలు రేపు జరగబోతున్నాయి. దాన్ని మీరు వ్యతిరేకించడానికి మీరు సమాయత్తం కావాలి. ఇవన్నీ ఎవరికి అర్థం కాకుండా చేయడం కోసమే రోజా లాంటి వాళ్ళు పనిగట్టుకుని ఇలా మాట్లాడేది. ఆవిడ అవినీతి గురించి ఇంకా చాలా గొప్పగా మాట్లాడుతుంది. మీ మామ ఎట్లాంటోడో తెలీదా, మామ ఎట్లాంటోడో తెలీదా అంటుంది. అక్కడ జరిగింది అని ఈవిడే ఒక జడ్జి లాగాను, లేకపోతే డిఫెన్స్ లాయర్ లాగాను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నీ ఆవిడే అయిపోయి మాట్లాడుతుంది. మాట్లాడే ఈవిడికి ఒక్క చిన్న విషయం తెలీదు అంటే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. తెలీదని నేను అనుకోను, కావాలనే వాళ్ళు అది బయటికి రాకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈయన మీద అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన సెక్షన్ 17 మీద వీళ్ళు కేసు పెట్టారు. ఈ సెక్షన్ 17 మీద కేసు పెట్టాలి అంటే అరెస్ట్ చెయ్యాలి అంటే ప్రూవ్ అయ్యే వరకు అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని ఉంది. అలాంటప్పుడు మీరు ఆ ప్రకారంగా మీరు ఫస్ట్ ప్రూవ్ చేసి తర్వాత అరెస్ట్ చేయొచ్చు కదా. ముందే ఎందుకు అరెస్ట్ చేశారు? మరి ఇది కదా మాట్లాడాల్సింది. నువ్వు మీ సంజయ్కి తెలీదా? మీ సిబిఐ వాళ్ళకి తెలీదా? ఎవరికి తెలీదు ఈ సంగతి? తెలిసి కూడా మీరు వ్యవస్థల్ని చేతిలో పెట్టుకుని ఈ పాయింట్ తీసుకురావట్లేదు. మీరు ఆయన అరెస్ట్ చేసిన సెక్షన్ లో అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన ఆ చట్టం ప్రకారమే చేశారా లేదా? ఆ చట్టం ప్రకారం చేసినట్లయితే ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరు చెప్పండి. ఇన్ని తెలిసిన వాళ్ళకి అది తెలియదంటే కాదు కదా. ఒక పక్కన షెల్ కంపెనీలు అంటున్నావు నువ్వే, వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, డిజైన్ టెక్ అని మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ డిజైన్ టెక్కే డబ్బులు పంపించారు. చంద్రబాబు నాయుడు సంతకాలు పోయిన చోట ఉన్నాయని చెప్తున్నావు, అచ్చెన్నాయుడు సంతకాలు ఉన్నాయని చెప్తున్నావు. ఓకే, ఉండి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మంత్రివర్గ తీర్మానం జరిగినప్పుడు సంతకాలు ఉండొచ్చు, అది పెద్ద విషయం కాదు. దానికి ఒక కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్కి డబ్బులు వెళ్ళిన తర్వాత ఆ కార్పొరేషన్ వాళ్ళు సరిగా చెయ్యకపోతే దాని గురించి మీరు మాట్లాడండి. షెల్ కంపెనీ కానీ డీజేటెక్ వాళ్ళు కూడా మాట్లాడారు కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు అంటే వాళ్ళు ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకుంటానికి మాట్లాడారు అనుకుందాం. నేను మూలాంశం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా. మీరు అవినీతి నిరోధక శాఖ తరఫునే మీరు కేసు బుక్ చేశారు. కేసు బుక్ చేసినప్పుడు అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు. మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? దీనికి ఆవిడ సమాధానం చెప్పాలి. వాళ్ళ బ్రాహ్మణి మీద మాట్లాడడం కాదు, ఒక న్యాయ నిపుణులను ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకొని ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి పేపర్లు లేకుండా ప్రెస్ మీట్కి రమ్మని చెప్పండి. ముందు పేపర్లో ఉండకుండా ప్రెస్ మీట్కి రమ్మనండి. న్యాయ నిపుణులతో రమ్మని చెప్పండి. అసలు న్యాయ నిపుణులు కూడా అక్కర్లా, నేను మాట్లాడగలను, నాకు చట్టం తెలుసు. ఎందుకంటే నాకు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, నేను వ్యవస్థల పరిరక్షణ కోసం మాట్లాడుతున్నా. నేను ఇక్కడ నాకు చంద్రబాబు నాయుడు పార్టీ కాదు, నేను వైఎస్ఆర్ పార్టీ కాదు నేను. కానీ ఈ లెక్కన 10 సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఏ బేసిస్ మీద అరెస్ట్ చేశారు? 16 నెలలు జైల్లో ఏ బేసిస్ మీద ఉంచారు? వాళ్ళు 190 షెల్ కంపెనీలు పెట్టారు అనే దాని మీద
వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విట్ ప్రోకో కింద వాళ్ళకి అన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు ఆ సంతకాలు పెట్టిన ఫైల్స్ అన్నిటి మీద ఎవరి సంతకాలు ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారి సంతకాలు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి, అడిగేవాళ్ళు లేరు కాబట్టి మీరు రాజశేఖర రెడ్డి గారిని మీరే ఏమన్నా పైకి పంపించారా? ఇది కూడా మాట్లాడతారుగా ఎవరన్నా మాట్లాడేవాళ్ళు. మనం అడగచ్చు కదా. ఇప్పుడు ఆయన సంతకాలు ఉన్నాయి, ఆయన సంతకాలను బేస్ చేసుకుని మీరు క్విట్ ప్రోకో చేశారు, ఇది వాస్తవం కదా. క్విట్ ప్రోకో జరిగినట్టే కదా. ఇప్పుడు 14 రోజులు రిమాండ్కి వెళ్తేనే ఆయన అవినీతి చేశాడని మీరు మాట్లాడుతున్నారు. ఇంకా అవ్వకుండానే ఆయనకి పోనీ ఈ సంపాదించిన డబ్బుల వల్ల పలానా ఆస్తులు కొన్నాడు చంద్రబాబు నాయుడు అని మీరు ఏమైనా నిరూపించగలరా? మరి ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సంపాదించినట్లు, అవి దాదాపు 45,000 కోట్లు ఉన్నట్లు వాటన్నిటిని ఈడీ వాళ్ళ అధీనంలో పెట్టుకుంది. ఇప్పుడు మీకేదో బీజేపీ తోటి స్నేహం కుదిరింది కాబట్టి, బీజేపీ అవసరం బీజేపీకి ఉంది కాబట్టి మీకు కొంచెం తీసి అప్పుడప్పుడు మీతో అవసరం ఉన్న ప్రతిసారి మీకు కొంచెం తినిపిస్తున్నాడు ఆయన. ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడో వెన్నుపోటు చరిత్ర కంటే కొత్త చరిత్రగా ఇది లేటెస్ట్ కదా. మరి ఈ చరిత్ర గురించి మాట్లాడితే చాలా బాగుంటది. మరి మీకేంటంటే షెల్ కంపెనీలు ఎలా పెడతారు, సూట్ కేస్ కంపెనీలు ఎలా పెడతారు మీకు తెలుసు కదా, బాగా తెలియబట్టే కదా జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల ఎందుకు తెలీదు, తెలిసినా వాళ్ళ అధినాయకుడు గురించి వాళ్ళు మాట్లాడారంటే వీళ్ళు డోర్ డెలివరీ అవుతారు రేపు పొద్దున. అందుకని డోల్ డెలివరీ అంటే ఒక ఆట బొమ్మ అంటే ఎంతవరకు కావాలో అంతవరకే. వీళ్ళంతా ఒక మానవ బాంబులు లాంటి వాళ్ళండి వీళ్ళందరూ. కొడాలి నాని ఒకళ్ళు, వల్లభనేని వంశీ ఒకళ్ళు, ఈవిడు ఒకటి, ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి మానవ బాంబులు. వైఎస్ఆర్ పార్టీకి ఈ మానవ బాంబుల్ని తయారు చేసేసి వీళ్ళు ఆత్మాహుతి దళాలు అంటారు. అది ఎక్కడుంటాయంటే జనరల్గా బాగా సీరియస్ మిలిటెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ ఆత్మాహుతి దళాలు. అంటే ఎల్టీటీ వాళ్ళ దగ్గర ఉండే ఆత్మాహుతి దళాలు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంతకంటే మించిపోయి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇన్ని మాట్లాడగలుగుతున్నారు. వచ్చింది ఒక కేసు, పెట్టింది 14 రోజుల రిమాండ్. ఈ 14 రోజుల రిమాండ్ని క్వశ్చన్ చేస్తూ చట్టపరంగా ఏవేమి తప్పులు చేశారో, తప్పులు తడకగా ఉందో మీరు ఢిల్లీ వెళ్ళి మీరు మీ వాళ్ళిద్దరూ కలిసి అక్కడ అడ్వకేట్ జనరల్ను ఈ సిఐడి సంజయ్ ఇద్దరు కలిసి లంబూ జంబులాగా అక్కడ ఎన్ని నవ్వులు పాలయ్యారో. నిజంగా అండి ఆంధ్రప్రదేశ్ పరువు ఎన్టీ రామారావు గారు ఎంత కాపాడారో కానీ వీళ్ళు మట్టుకు ఆంధ్రప్రదేశ్ పరువుని నడి బజార్లో ఢిల్లీ వీధుల్లో వీధిపాలు చేశారు. అసలు అక్కడ పెట్టాల్సిన పనే లేదు, అది కూడా చట్టవిరుద్ధం. అక్కడ పెట్టడం కూడా సరే పెట్టారు, అయిపోయింది. ఆ పెట్టింది కూడా సరిగా పెట్టి చావలేదు. సరే ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు నిజంగా ఒక పాయింట్ ఏంటంటే నారా బ్రాహ్మణి నిజంగా అధ్యక్షురాలు అవుతుందా? అయితే ఏంటి పరిస్థితి? టీడీపీకి ఎట్లా ఉంటుందట? తప్పేముందండి. ఇప్పుడు క్యాపబుల్ ఉందా ఆమె దగ్గర? ఇప్పుడు అందరూ క్యాపబిలిటీ ఉన్న తర్వాతనే వచ్చారా, నాయకులు అయ్యారా? నాయకులు అయ్యే అవకాశాలు పరిస్థితులు కల్పిస్తాయండి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీని ఎంతగా మనం వ్యతిరేకిస్తామో, ఎమర్జెన్సీ వల్ల దేశానికి కొన్ని విషయాల్లో అంత లాభం జరిగింది. ఎంతోమంది నాయకులు వచ్చారు, కొత్త వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రపంచం తెలిసిన వాళ్ళు, చాలా మంది నాయకులు వచ్చారు భారతదేశంలో. అసలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు పుట్టినాయి ఆ టైంలో. అంటే వీటిని అవకాశాలు అంటారు. ఈ అవకాశాలు ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు రాటు తేలుతారు. ఆ రాడ్ తేలిన వాళ్ళు మంచి నాయకులుగా దేశానికి ఎప్పుడైనా నాయకులు కావాల్సిందే కదండి. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంలో సరి అయిన నిర్ణయం తీసుకున్నాడని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ జరిగిన దానికి అతని వైపు నుంచి అతను స్పాంటేనియస్గా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ జరిగింది చాలా తప్పు, వీళ్ళు వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని ఇట్లా మసిపూసి మారేడికాయ చేస్తున్నారు కాబట్టి నేను
అండగా ఉన్నాను అని ముందుకొచ్చారు. ఇప్పుడు ఈయనకి అండగా పవన్ కళ్యాణ్ అలా ఒక స్టెప్ ముందుకేయడం వల్ల ఒక రకంగా మంచి జరిగింది. ఏంటి అంటే చాలా మంది దీని మీద మాట్లాడాలా వద్దా అని సంశయంలో ఉన్న వాళ్ళు చాలా మంది ముందుకొచ్చారు. ముందు ఈయన ఒక కెటలిస్ట్గా పనిచేశారు. రాజకీయాల్లో ఎప్పుడైనా కెటలిస్టులు కావాలి. ఏంటి అంటే ఒక పరిస్థితిని ఆ ఉద్రిక్తను పెంచేవాళ్ళు కావాలి. అంటే ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళని, ఒక చర్య జరగడానికి ఒక కెమికల్ రియాక్షన్ లో కెటలిస్ట్ ఎలా పనిచేస్తుందో సమాజంలో కూడా అట్లాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఉపయోగపడుతుందా ఈ పొత్తు? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా ఇమేజ్ పెరిగిందండి. పవన్ కళ్యాణ్కి చాలా ఇమేజ్ పెరిగింది. అసలు పవన్ కళ్యాణ్ ఇంత నిలకడగా, ఇంత డీప్ రూటెడ్గా మాట్లాడడము, ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా ఉండడము, అవన్నీ ఒక రకమైన ఒక మెచ్యూరిటీని చూస్తున్నారు ఇప్పుడు ప్రజలు. ఈ మెచ్యూరిటీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా మించండి, ఇవాళ ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తే చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలనుకునే వాళ్ళు ఏ విధమైన తోడ్పాటు చేసినా కానీ ఆంధ్రప్రదేశ్కి అవసరము, లాభపడుతుంది. ఇది దేశం మొత్తం చూస్తుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వంక. ఇప్పుడు మీరు చూశారు, ఢిల్లీ మీడియాకి లోకేష్ వెళ్ళడం చూశారు. లోకేష్ ఛాలెంజ్ చేశాడు ఓపెన్ గా, 1 to 1 రమ్మనండి, మీరు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయగలరా మీరు అని అడిగితే తీసుకురండి మాట్లాడతానన్నాడు. ఇప్పుడు మీరు ఇప్పుడు లోకేష్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, మీరు బ్రాహ్మణి అధ్యక్షురాలు అయితే ఎలా ఉంటుంది అని అడిగారు. ఒకప్పుడు లోకేష్ నాయకత్వంలోకి వస్తే ఏం మాట్లాడారండి? లోకేష్కి ఏం తెలుసు, పప్పు అని మాట్లాడారు. ఇవాళ నేషనల్ మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లు బయటకు వస్తున్నాయి కదా, ఎంత పరిణితి కనిపిస్తుంది దాంట్లో, ఎంత విల్ఫుల్నెస్ కనిపిస్తుంది, ఎంత బాగా అంటే ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. గతం కంటే చాలా. ఇప్పుడు యువగలమే చూశారు కదా మీరు. అసలు పాదయాత్ర స్టార్ట్ అయిన రోజున వల్లభనేని వంశీకం కొడాలి నానితోటి ఎన్ని జోకులు వేయించారండి. తాడేపల్లి స్క్రిప్ట్ ఎన్ని జోకులు వేశారు మీరు. పాత రోజులకి వెళ్ళి చూడండి. మరి ఇప్పుడు మాట్లాడమనండి. అందుకే పరిస్థితులను బట్టి అవకాశాలు వస్తాయి. అవకాశాలను బట్టి ఆ అవకాశాలను అందిపుచ్చుకునే తెలివితేటలు, చొరవ ఉన్నవాళ్ళు ముందుకు వస్తారు. రావచ్చును, గుర్రం ఎగరవచ్చును లాగా బ్రాహ్మణి కూడా అధికారాలు, ఆమెకు స్కిల్ ఉంటే గనక, ఇంట్రెస్ట్ ఉండాలి ముందు అన్నిటికన్నా. ఇంట్రెస్ట్ ఉంటే గనక అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీరు గురువింద సామెతల్లాగా రోజా లాంటి వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఆ పార్టీలో నుంచే బయటకు వచ్చారు. ఆ నాయకుడినే మీరు ఆరాధ్య దైవంగా భావించి ఎన్నో మాట్లాడిన మాటలు మేము విన్నాము. వానమాలు అక్కడే నేర్చుకున్నాము. ఈ హైటెక్ సిటీలో వేసిన మొక్కసార్ నేను అని మాట్లాడిన విడుదల రజనీని చూసాము. సరే, ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఓసర వెల్లుల్లాగా రంగులు మార్చి ఇలా మాట్లాడడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. కాకపోతే ఇట్లాంటి వాళ్ళని ప్రజలు గమనిస్తున్నారని వీళ్ళు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.